హాయ్ గాయస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయస్, ఇవాళ వీడియోలో అయితే మనం క్వాలిఫైడ్ 2 మ్యాచ్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. సో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్యలో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో టికెట్ టు ఫినాలే మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో గెలిచిన టీం అయితే ఫైనల్కి అయితే క్వాలిఫై అయితే అయిపోతారు, ఓడిపోయిన టీం అయితే ఇంటికి అయితే వచ్చేస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూసే అవకాశం అయితే డెఫినెట్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు టీమ్స్ మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఎటువంటి రికార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ రెండు టీమ్స్ మధ్యలో ఇప్పటి వరకు గుజరాత్ అయితే ఎడ్జ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆడిన 11 మ్యాచెస్లో 7 మ్యాచెస్ అయితే గెలిచారు వాళ్ళు, వేరే ఆర్ఆర్ 4 మ్యాచెస్ అయితే గెలవగలిగారు ఫ్రెండ్స్. సో గుజరాత్కి అయితే కొంచెం ఎడ్జ్ అయితే డెఫినెట్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ కూడా ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన స్టేడియంలోనే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ములాన్పూర్లోని స్టేడియంలో అయితే జరగబోతుంది. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ మనకు. సో ఈ మ్యాచ్లో కూడా మనకు ఒక బ్యాటింగ్ ట్రాక్ అయితే కనిపించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఇప్పుడు కూడా బౌలింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 200+ రన్స్ కొడితే మాత్రం డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి, ప్లే ఆఫ్స్ మ్యాచ్ కాబట్టి. సో డెఫినెట్లీ వర్త్ ఇట్ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు చూసుకున్నట్లయితే. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో రాజస్థాన్ రాయల్స్ అయితే ఒక మంచి విక్టరీ కొట్టి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద అయితే సో 45 రన్స్ తేడాతో ఆల్మోస్ట్ గెలిచి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో అయితే వైభవ్ సూర్యవంశి అద్దరగొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ప్లే ఆఫ్స్ ప్రెషర్ అని కూడా ఏమి లేకుండా చిత్తగొట్టేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ బౌలర్స్ని మాత్రం చూసుకున్నట్లయితే. సో ఈ మ్యాచ్లో చాలా కీలకం కాబోతున్నారు ఫ్రెండ్స్. మరొకసారి వైభవ్ సూర్యవంశి చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ రబాడా అండ్ సిరాజ్కి అగెన్స్ట్ అలా ఆడుతాడో చాలా డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు తనతో పాటు ధ్రువ్ జురేల్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక చాలా పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి చూసుకున్నట్లయితే. సో జురేల్ కూడా మంచి ఫామ్లో ఉండడం. సో వీళ్ళకి తోడు జైస్వాల్ నుంచి కూడా కొంచెం మంచి సపోర్ట్ దొరికితే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజస్థాన్కి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అంత హై స్ట్రైక్ రేట్ అయితే ఆడలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఫ్రెండ్స్. సో వీళ్ళు మంచిగా ఆడగలిగితే ఒక భారీ స్కోర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, చేజింగ్ చేస్తే ఆ స్కోర్ని కూడా చేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకా బౌలింగ్లో వేసుకున్నట్లయితే జోఫ్రా ఆర్చర్ మరొకసారి కీలకం కాబోతున్నాడు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 3 కీలకమైన వికెట్స్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో టాప్ ఆర్డర్ని ర్యాటిల్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్కి. సో ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ని అయితే ర్యాటిల్ చేయాలని అయితే చూస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ జోఫ్రా ఆర్చర్ మాత్రం చూసుకున్నట్లయితే. సో మరియు ఆర్చర్కి తోడు మిగతా బౌలర్స్ ఎలా సపోర్ట్ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో పర్వాలేదు ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు జోఫ్రా ఆర్చర్కి. సో ఈ మ్యాచ్లో కూడా ఆ సపోర్ట్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ ఒకవేళ గుజరాత్ టాప్ ఆర్డర్ని త్వరగా అవుట్ చేయగలిగితే చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఇక్కడ డెఫినెట్లీ చూసుకున్నట్లయితే. వాళ్ళు డెఫినెట్లీ అయితే ఫ్యాన్సీ అయితే వేసుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ ఛాన్సెస్ని అయితే ఈ మ్యాచ్లో వేసుకున్నట్లయితే మంచి విక్టరీ కొట్టేస్తున్నారు, హై ఆన్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటారు కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్లో విన్ అయినాక. సో డెఫినెట్లీ వాళ్ళు కాన్ఫిడెంట్గా అయితే డెఫినెట్లీ ఫీల్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో గెలవడానికి మాత్రం చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే, సో ఒక చేంజ్ అయితే ఉండొచ్చని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అదేంటంటే తుషార్ దేశ్పాండే అయితే టీంలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. సో చూద్దాం ఫ్రెండ్స్, ఒకవేళ దేశ్పాండే వస్తాడో లేదో టీంలోకి. సో అదే ఒక్క చేంజ్ అయితే ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో వాళ్ళైతే ఒక చాలా వర్స్ లాస్ ఫేస్ అయితే చేసి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీ మీద క్వాలిఫైర్ 1లో. సో 94 రన్స్ తేడాతో ఒక భారీ మార్జిన్తో అయితే ఓడిపోయి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం లో ఆన్ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గుజరాత్ టైటన్స్ మాత్రం చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్లో వేసుకున్నట్లయితే ఒక రాహుల్ తెవాటే తప్ప మిగతా వాళ్ళు ఎవరు మంచిగా అయితే ఆడలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తెవాటే అయితే ఒక మంచి హాఫ్ సెంచరీ అయితే కొట్టాడు, కానీ తనని తప్పిస్తే మిగతా ఎవరు అంత మంచిగా ఆడలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గుజరాత్ టైటన్స్కి. ఒక హై ప్రెషర్ గేమ్లో ఒక బిగ్ రన్ చేజ్లో సో అయితే వాళ్ళైతే ప్రెషర్కి అయితే సకంబ్ అయితే అయిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జాస్ బట్లర్ కొంచెం ఒక మంచి క్యామియో ఆడినారు, సో తను కూడా ఎక్కువసేపు సస్టైన్ అయితే కాలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్లో వీళ్ళు ఫామ్ అందుకొని మళ్ళీ రన్ స్కోర్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ బ్యాటింగ్లో వాళ్ళ టాప్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ టాప్ ఆర్డర్ మంచిగా ఆడితేనే వాళ్ళకి మంచిగా గెలిచే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గుజరాత్ టైటన్స్కి మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ.
ఇంకా వాళ్ళ బౌలింగ్ చూసుకున్న కొన్ని రీసెంట్ మ్యాచెస్లో అయితే అవే మ్యాచెస్లో అయితే తేలిపోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అహ్మదాబాద్లో మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. సో అవే మ్యాచెస్లో అయితే రన్స్ని అయితే కంటిన్యూ అయితే చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో కూడా 250+ రన్స్ ఇచ్చారు కాబట్టి సో కొంచెం అండర్ ది పంప్ అయితే ఉంటారని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఒక అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్ రాజస్థాన్ లాంటి లైనప్ని ఫేస్ చేయాలంటే సో ఎలా కంబ్యాక్ అవుతారో చూడాలి ఫ్రెండ్స్. డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్ వాళ్ళ ఫీల్డింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంపార్టెంట్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు లాస్ట్ మ్యాచ్లో కాబట్టి సో కొంచెం అండర్ ది పంప్ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఎస్పెషల్లీ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అన్ని రన్స్ కన్సిడర్ చేశారుగా. సో మరియు చేంజెస్ విషయానికి సో ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ టీంలో కూడా. సో అర్షద్ ఖాన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ టీంలోకి రానికి గజ్రోలియా బదులు. సో చూద్దాం ఫ్రెండ్స్ అర్షద్ ఖాన్ వస్తాడో లేదో అనేది, చేంజ్ అయితే చేస్తారో లేదో అనేది. ఇంకా మరియు ప్రిడిక్షన్స్ విషయానికి వస్తే రాజస్థాన్కి డెఫినెట్లీ అయితే ఎడ్జ్ అయితే ఇస్తా అని చెప్తా ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో మాత్రం చూసుకున్నట్లయితే సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ మంచిగా ఉంటుంది, హై కాన్ఫిడెన్స్ ఉంటారు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన తర్వాత కాబట్టి. మరియు స్టేడియంలో వాళ్ళకు రికార్డ్ కూడా మంచిగా ఉంది మరియు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, లాస్ట్ మ్యాచ్ ఆడినరు కాబట్టి ఇక్కడ. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో గుజరాత్ టైటన్స్ కూడా ఏమాత్రం ఇది అయితే చేయలేమని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా వాళ్ళ బౌలింగ్ మంచిగా క్లిక్ అయితే వాళ్ళకు కూడా డెఫినెట్లీ గెలిచే అవకాశం అయితే డెఫినెట్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మీరే టీం గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.